93 ఆర్టికల్ అది చాలా గొప్పగా రాశారు. మీకు అప్పు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ రెవెన్యూ మీద. అంటే ఆ రోజులు ఏమనుకున్నారంటే చాలా మంచి వాళ్ళు, పెద్దవాళ్ళు పరిపాలిస్తారు, అప్పులు తీసుకోరు, చాలా జాగ్రత్తగా ఉంటారు, పద్ధతిగా చేసుకుంటారు అనుకున్నారు. పద్ధతిగా చేసుకుంటారు, ఆ ఖద్దరు పంచులు, ఖద్దరు లాంచీలు తిరుగుతారు, బాగా ఉంటారు. ఈ సొసైటీ ఇప్పుడు మారిపోయింది కదా. సో అప్పు బ్యాంక్ వెళ్తారు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం ఉంటే ఆర్బీఐ ఏదో ఎక్స్క్యూజ్ పడుతుంది, రెవెన్యూస్ వస్తాయని అప్పిస్తుంది. సో ఆర్టికల్ 293 అమెండ్ చేసే వరకు ఇది అవ్వదు. మన వాళ్ళు ఏదో కేర్ఫుల్ గా ఆలోచించేస్తారు, చేయరు, ఏదో బుద్ధి వస్తుంది, ఏం పట్టించుకోరు ఈవేళ. సో తప్పకుండా ఆర్టికల్ 293 మార్చి దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడితే జేపీ గారు చెప్పింది. ఒక్కసారి జేపీ గారు ఒక్కసారి ఏదో వారు హ్యాండ్ రైజ్ చేశారు. క్లారిఫికేషన్ 293 నిజంగా చాలా అద్భుతమైన ఆర్టికల్. కొంచెం క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. అందులో ఏముందంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే ముందస్తుగా జాతీయ స్థాయి ప్రభుత్వ అనుమతి విధిగా తీసుకోవాలి అని చెప్పాను. కాబట్టి ఎందుకని ఆనాడు కేఎం మున్షి మిగతా వాళ్ళంతా కూడా రాజ్యాంగ సభలో వాదించారు. ఎన్ని రాష్ట్రాలున్నా ఫెడరల్ వ్యవస్థ అయినా కూడా దేశం ఆర్థిక రంగంలో అవిభాజ్యమైనది. 2 పదాలు వాడారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఈ 2 దేశానికి చెందితే కానీ ఒక రాష్ట్రానికి లేదు. భారతదేశంలో ఒక రాష్ట్రం దివాళా తీసే అవకాశం లేదు. అమెరికాలో ఒక రాష్ట్రం దివాళా తీయచ్చు, ఒక నగరం దివాళా తీయచ్చు, మనకు అది లేదు. కాబట్టి 293ని ఉపయోగించట్లా. ఏమవుతుందంటే, రాజకీయ కారణాల వల్ల మేము డబ్బులు ఇస్తామన్నా మీకు ఉచితంగా మోదీ గారు ఆపుతున్నాడు అని అని రాజకీయంగా తిడతారని చెప్పని పట్టించుకోకుండా ఉన్నారు. ఈ మధ్య కొంచెం పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 293 ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగే 362 మనకి రాష్ట్రాలు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు రాలేదు. ఈ 2 ఎందుకు పెట్టారంటే, రాష్ట్రాల ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిన అవకాశం ఉండకూడదని చెప్పారు. కాబట్టి 293 సవరణ ఏం అక్కర్లా, దాన్ని ఉపయోగించాలి. దానికి రాజకీయాలకు అతీతంగా, పక్షపాతానికి అతీతంగా చేస్తారని నమ్మకం కలిగినట్లయితే అప్పుడు ఉపయోగించడం సాధ్యం అవుతుంది. లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని తిట్టుకుంటుంది. రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. ఆ విషయం చెప్తాను. ఇప్పుడు విమానం పైలట్ మంచోడైతే పైలట్ బాగా వెళ్తాది, వాడు తాగుమోతోడు పనికిరేది అయితే క్రాష్ అయిపోతుంది. దానికి సేఫ్టీ లేదు కదా. ఆర్టికల్ 293 చాలా మంచిది, కానీ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఆర్టికల్? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు ఈవేళ బీహార్ వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వో, ఇలాగ 10 లక్షల ఉద్యోగం ఇవ్వం ప్రతి ఒక్కరికి, కానీ ఎవరిని అనగలరా? నరేంద్ర మోదీ గారు అనగలరా? 30,000 ఏదో అనౌన్స్ చేశారు కదా. అంతే కదా, 30,000 జీతంతో ఇస్తామన్నారు. ఎవరు ఆప్ చేస్తారు? అది 293 ఆర్టికల్. రెస్పెక్ట్ జేపీ గారు చెప్పింది, మంచి వాళ్ళు ప్లేన్ లో కూర్చుంటే బాగా తోలుతారు, లేకపోతే కింద నెత్తి మీద పడతారు. ఇప్పుడు తోలే వాళ్ళు 293 ఆర్టికల్ ఎవరైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, వాళ్ళు ఆప్ చేస్తారని నమ్మకం ఉంటే ఇంకా మనం దానికి ఇంకేం చెప్పలేం. ఎక్కడ మోడరేషన్ లేదు కదా. కొత్త ఐడియాస్ కావాలి ఫ్రీబీస్ కి, కొత్త ఇంకేమున్నాయి, ఇంకెలాగిద్దాం, ఏమిద్దాం ఆలోచిస్తున్నారు. కాబట్టి అది కొద్దిగా ఆలోచించుకోవాలి. అది పబ్లిక్ కోర్టు ఆర్డర్ ఇస్తుందా? సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫ్రీబీస్ గురించి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం చేసింది, కానీ సుప్రీంకోర్టు 293 ఆర్టికల్ని అమెండ్ చేయొచ్చు. ఎందుకంటే అల్ట్రా వైరస్ అనొచ్చు, ఇది కొంచెం మిస్యూజ్ చేస్తున్నారు, అది చేయలేదు. ఎందుకంటే ఇది మళ్ళీ ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది, సుప్రీంకోర్టు అప్పులే వద్దన్నది వస్తుంది. కాబట్టి కానీ ఎవరో మహానుభావుడు ఎవరన్నా వచ్చి మార్చాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఇందాక జెపీ గారు చెప్పినట్లుగా ఇన్ఫార్మల్ అప్పు మనకు తెలియదు, అది గవర్నమెంట్ సెటిల్ చేయాలి. ఏదో బస్సులు ఇచ్చాం ఫ్రీగా, ఇది ఇచ్చాం అది ఇచ్చాం అంటే కుదరదు. యూ హ్యావ్ టు. తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ఉన్నది. 70 ఏళ్ళు పైన వయసు దాటితే నీకు ఫ్రీ ట్రీట్మెంట్ అన్నారు సెంట్రల్ గవర్నమెంట్, తెలుసు కదా మీకు. కానీ 69 ఏళ్ళు దాటి బ్రతికే వాళ్ళు 0.01% కూడా లేరన్నారు. సో నీకు 70 ఏళ్ళు ఎక్కడ వస్తాయి నువ్వు బ్రతికి తీసుకోవడానికి? సో ఇలా స్కీమ్స్ అని మోడరేట్ చేయాలి, హెల్త్కి ఇవ్వాలి, ఇస్తే డెట్ తగ్గొచ్చు. తర్వాత ఇంకో చిన్న పాయింట్ కూడా, గత 8 సంవత్సరాల 2016 నుంచి విపరీతంగా జిఎస్టీ ట్యాక్సెస్ పెరిగిపోయినాయి, ఫ్రాడ్ లేకుండా పెరిగిపోయి ట్యాక్సెస్ పెంచారు. ఇంత పన్నులు తీసుకున్నాం ప్రజల నుంచి, గొప్ప చెప్పుకుంటున్నారు నెలకింత అని ఫైనాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్స్. అది కూడా ప్రజల్ని అప్పుడు పంపించండి. ఒక చిన్న మెడిసిన్ కొనుక్కోవాలి, చిన్న ఫుడ్ ఐటమ్ కొనుక్కోవాలి, ఓ బట్ట కొనుక్కోవాలంటే ట్యాక్సెస్ ముందు డబ్బులు వేసేసుకున్నారు. సో ఇవన్నీ ఆలోచించాలి చాలా క్లియర్ గా. ఇప్పుడు తగ్గే ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి,
తగ్గితే ఇంకా తగ్గించాలి. 8 సంవత్సరాలు దాదాపు మీరంతా లూటీ చేశాక ఇవాళ తగ్గిస్తే మళ్ళీ జబ్బులు నిండిపోతాయా? టైం వేస్ట్ అయిపోయింది కదా. డిమానిటైజేషన్ వచ్చాక అది ఎవరు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నవంబర్ 8, 2016 నోట్ బందీ. కోట్ల ఉద్యోగాలు ఇన్ఫార్మల్ సెక్టర్ పోయింది. నాకు తెలియదు, వందల మంది వేరుశనగాయలు అమ్మేవారు రోడ్ల మీద, ఎవరైనా కనపడుతున్నారా? షూ పాలిష్ చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. రోజుకు 300, 400, 500 వచ్చి బ్రతికి ఎలా వెళ్ళిపోయారు? ఎవరు లేరే. అదంతా చాలా చేంజెస్ వచ్చింది. డిమానిటైజేషన్ ఇవన్నీ అప్పు దానికి లింక్ ఉన్నదంటే నేను చెప్పను. స్పెండింగ్ పవర్, సేవింగ్ పవర్ చాలా వరకు తగ్గిపోయింది. అది గవర్నమెంట్ అటెండ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇవన్నీ అవుతుంది.